Hello and welcome to Rathod Science Academy. సో ఈ రోజు మనం ఈ క్లాస్లో 6th August 2024లో కరెంట్ అఫైర్స్ తెలుగులో చూద్దాం. సో నేను ఇక్కడ వచ్చేసి హైదరాబాద్ ఎడిషన్ అండ్ విజయవాడ ఎడిషన్ రెండు తీసుకుంటున్నాను. సో ఒక ఆర్టికల్ తీసుకున్న తర్వాత దాన్ని మనం మన సిలబస్లో ఎలా ప్లేస్ చేయాలి అండ్ అక్కడ మీరు ఎలాంటి డైమెన్షన్స్ చూడాలి, సో ఒక టాపిక్ని డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఎలా ఇంటర్లింక్ చేసుకోవాలి, అసలు క్వశ్చన్స్ ఎలా వస్తాయి మన యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అయినా సరే మెయిన్స్లో అయినా సరే మనం ఈ క్లాస్లో క్లియర్గా చూద్దాం. సో కంపల్సరీ మన ఈ రాథోడ్ సైన్స్ అకాడమీ న్యూస్ అనాలిసిస్ చూసినట్టయితే క్లియర్ కట్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మన క్లాసెస్ ఉంటాయన్నమాట. సో కంపల్సరీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంపల్సరీ చూసినట్టయితే క్లియర్ కట్గా ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ని మనం ఇక్కడ కవర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ హైదరాబాద్ ఎడిషన్లో ఫస్ట్ ఆర్టికల్ చూసినట్టయితే హసీనా క్విట్స్ ఫ్లీస్ బంగ్లాదేశ్ ల్యాండ్స్ ఇన్ ఇండియా యాజ్ ప్రొటెస్ట్ సర్జ్ అని ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ గురించి చెప్పడం అయితే జరిగింది అనమాట. సో ఇప్పుడు మీరు ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ అనేది ఏ సబ్జెక్టు చదువుకుంటారు? మీకు జిఎస్ పేపర్ 2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటుంది కదా, ఆ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇండియా బంగ్లాదేశ్లో డైరెక్ట్గా బౌండరీని షేర్ చేసుకుంటుంది కాబట్టి ఇది వచ్చేసి బైలాటరల్ రిలేషన్స్లో పార్ట్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సిన విశేషాలు అండ్ విషయాలు ఏంటి అంటే అసలు బంగ్లాదేశ్లో నిరసనలు ఎందుకు జరుగుతున్నాయి. సో ఇప్పుడు మీరు లైవ్ ఓపెన్ చేసి చూసినట్టయితే షేక్ హసీనా ఇల్లు లూట్ అవుతుంది. సో చాలామంది ప్రజలు వచ్చేసి ఆ ఇంట్లో ఉన్న కుర్చీలు కానీ ఫ్యాన్స్ కానీ ఈవెన్ పూల బొకేలు కానీ ఏది దొరికితే అది పట్టుకెళ్ళిపోతున్నారు. అది కూడా ఎంతో ప్రైడ్తో, ఏంటంటే ఇవన్నీ సామాన్యుని మా డబ్బులతోటి కొనుక్కున్నారనే ప్రైడ్తో వాళ్ళు తీసుకెళ్ళడం జరిగింది. అదే కాకుండా ఈవెన్ ఒక బంగ్లాదేశ్ క్రికెటర్, ఓకే, ఆ క్రికెటర్ వాళ్ళ ఇంట్లో కూడా దాడులు చేసి మంటలు చెలరేగుతున్నాయి, ఆ ఇంటిని మొత్తం ధ్వంసం చేస్తున్నారు. అదే కాకుండా షేక్ హసీనా వాళ్ళ ఫాదర్ అంటే ఎవరని పేరు రెహమాన్, సో ముజాఫర్ రెహమాన్ అతని పేరు, అతని యొక్క స్టాచ్యూస్ కూడా పెద్ద పెద్ద క్రెయిన్స్ అవన్నీ తీసుకొని కుల్లగొట్టేస్తున్నారనమాట. సో ఇవన్నీ జరుగుతున్నాయి ఎందుకు? దాని వెనకాల రీజన్ ఏంటి అంటే కోటా సిస్టమ్ అనమాట. ఈ కోటా సిస్టమ్ అసలు ఏంటి అంటే, సో మనం ఇది ఇక్కడ ఇండియా అనుకున్నట్టయితే ఇక్కడ మనకు బంగ్లాదేశ్ ఉంటుంది, సో ఇక్కడ వచ్చేసి మనకి పాకిస్తాన్ ఉంటుంది కదా. సో మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది? 1947లో వచ్చింది కదా. సో 1947 కంటే ముందు దీన్ని వెస్ట్ పాకిస్తాన్ అనేవారు, దీన్ని ఈస్ట్ పాకిస్తాన్ అని అనేవారు అనమాట. ఇవి రెండు పాకిస్తానే, కాకపోతే ఇండియాకి వెస్ట్ వైపు ఉన్నందుకు వెస్ట్ పాకిస్తాన్ అని దీన్ని అంటారు, ఇండియాకి ఈస్ట్ సైడ్ ఉంది కాబట్టి ఈస్ట్ పాకిస్తాన్ అని అంటారు. సో యాక్చువల్లీ ఏమైంది అంటే 1971వ సంవత్సరంలో ఇక్కడ బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అనేది జరిగింది. అంటే ఏంటంటే బంగ్లాదేశ్కి ఇండిపెండెన్స్ అనేది వచ్చింది ఎప్పుడు అంటే 1971. సో బంగ్లాదేశ్ని ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అంటే 1971 తర్వాత దాన్ని బంగ్లాదేశ్ అని అంటున్నాము, కానీ 1971 కంటే ముందు దాన్ని ఈస్ట్ పాకిస్తాన్ అని అయితే అనడం జరుగుతుంది అనమాట. సో ఇష్యూ ఏంటి అంటే ఈ బంగ్లాదేశ్ లిబరేషన్ వార్లో ఎవరైతే పీపుల్ పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్లలో ఏంటి అంటే 30% రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు నిరసనలు ఎవరు చేస్తున్నారంటే స్టూడెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి 30% రిజర్వేషన్ ఇచ్చేసి, ఉమెన్కి రిజర్వేషన్ ఇచ్చేసి, డిసేబుల్ వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తే నార్మల్గా జనరల్ కేటగిరీ వాళ్ళకి ఓన్లీ 40% ఆఫ్ కోటా మాత్రమే మిగులుతుంది కాబట్టి. సో అందుకని ఏంటంటే అసలు మొత్తానికి తీసేయాలి అని చెప్పి స్టూడెంట్స్ అనేది ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఫైనల్గా ఇది సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళిందనమాట. అదేంటంటే బంగ్లాదేశ్ యొక్క సుప్రీంకోర్టుకి. సో అక్కడ ఏం చెప్పారు అంటే కాదు 30% కాదు, దీన్ని కాస్త 5%కి తగ్గించాలని సుప్రీంకోర్టు అనేది డెసిషన్ తీసుకుంది. అయినప్పటికీ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే షేక్ హసీనా. సో తను ఏంటి అంటే అసలు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు కాబట్టి మళ్ళీ ప్రొటెస్ట్ అనేవి జరిగాయి. జస్ట్ ఒక్క రోజులో మోర్ దాన్ 300 స్టూడెంట్స్ అనేది చనిపోవడం జరిగింది. అండ్ అప్పుడు ఏంటంటే ఆర్మీ వాళ్ళు ఒక డెడ్ లైన్ అనేది ఇచ్చారనమాట. ఎవరికి? ఈ షేక్ హసీనాకి. సో ఆ డెడ్ లైన్ కంటే 40 నిమిషాల ముందే తను రిజైన్ చేసి తనకు ప్రాణహాని ఉందని చెప్పి బంగ్లాదేశ్ నుంచి వేరే కంట్రీకి వెళ్ళడానికి ట్రై చేసింది. సో తను ఏంటంటే మిలిటరీ వాళ్ళ హెలికాప్టర్ తీసుకొని ఇండియాలో ల్యాండ్ అయిందనమాట. సో ఇండియాలో ఢిల్లీలో ఎయిర్ ఫోర్స్లో తను ఇప్పుడు ఉంది. సో అక్కడ నుంచి ఏంటి అంటే యూకేకి అసైలం,
ఓకే, అసైలం కోసం అప్లై చేస్తుంది. అండ్ ఒక్కసారి యూకే నుంచి పర్మిషన్ వచ్చినట్టయితే తను ఇండియా నుంచి యూకేకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇదంటే ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి బంగ్లాదేశ్లో జరుగుతున్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అనేది బంగ్లాదేశ్లో జరుగుతున్నప్పుడు ఇప్పుడు మీరు దేని గురించి ఆలోచించాలి యూపీఎస్సీ ఆస్పిరెంట్స్గా అంటే ఇండియాకి బంగ్లాదేశ్కి ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి అని చూడాలా. సో ఈ ఛాలెంజెస్ మీదే మీకు మెయిన్స్ క్వశ్చన్ వచ్చే అవకాశం అయితే చాలా ఉంది. సో ఇక్కడ నేను 5 ఛాలెంజెస్ గురించి చెప్తాను, కావాలంటే మీరు నోట్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసి ఏంటంటే ఈ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా అనేది బంగ్లాదేశ్ విడిచి ఇప్పుడు ఇండియాకి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇంటరిమ్ గవర్నమెంట్ అనేది ఫామ్ అయింది అక్కడ. ఇప్పుడు ఇంటరిమ్ గవర్నమెంట్ అనేది ఫామ్ అయింది కదా. ఈ గవర్నమెంట్ ఏంటంటే ఆర్మీ మేజర్ చేతిలో ఉంది. సో ఇప్పుడు ఆర్మీ మేజర్ అనేది ఇంటరిమ్ గవర్నమెంట్ అనేది ఫామ్ చేయడానికి డిక్లరేషన్ అనేది ఇచ్చారు. సో ఈ గవర్నమెంట్ ఎలా ఉండబోతుందో ఎవరికి తెలియదు, ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఇప్పుడు మనం ఈ ఇంటరిమ్ గవర్నమెంట్తో మనం ఎలా సత్సంబంధాలు ఉంటాయి అని క్వశ్చన్ అనమాట. సో ఇది ఫస్ట్ ఛాలెంజ్. సెకండ్ ఛాలెంజ్ వచ్చేసి హసీనా డిపెండెన్స్. సో మనం ఏంటంటే ఇండియా అనేది షేక్ హసీనా మీద ప్రాపర్గా డిపెండ్ అయి ఉందన్నమాట. ఎందుకు అంటే మనకు 15 years నుంచి ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ ఒక గోల్డెన్ ఏరా అని అంటాము. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా మనకు ప్రాపర్గా రిలేషన్షిప్ కోఆపరేషన్ అనేది ఉంది. సో ఏంటంటే బంగ్లాదేశ్లో ఉన్న వేరే అపోజిషన్ పార్టీస్తో మనకి అంత లింక్ అనేది లేదు. సో ఇప్పుడు హసీనా గవర్నమెంట్ పోయింది, మళ్ళీ అవామ్ లీగ్ అనేది రాదు కాబట్టి సో వేరే ఏ పొలిటికల్ పార్టీ రూల్లోకి వచ్చినా కూడా మన రిలేషన్స్ ఎలా ఉంటాయో మనకి ప్రాపర్గా ఐడియా అనేది లేదు. ఇది ఇంకో ఛాలెంజ్. ఇప్పుడు మూడో ఛాలెంజ్ మీరు తీసుకున్నట్టయితే ఏంటండి, ట్రాన్సిట్ ట్రాన్స్షిప్మెంట్ అని చెప్పొచ్చు. ట్రాన్సిట్ అండ్ ట్రాన్స్షిప్మెంట్ ఏంటంటే ఇప్పుడు మనకి బంగ్లాదేశ్ యొక్క లొకేషన్ మీరు చూసినట్టయితే ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి నార్త్ ఈస్ట్ ఉంటుంది కదా. సో నార్త్ ఈస్ట్ మనకి ప్రాపర్గా రిలేషన్ ఉండాలి అంటే లాజిస్టిక్కి, ట్రాన్స్పోర్ట్కి, ఎవ్రీథింగ్ మనకి బంగ్లాదేశ్ హెల్ప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్తో మనకి ప్రాపర్గా ట్రాన్సిట్ ట్రాన్స్షిప్మెంట్కి సంబంధించిన అగ్రిమెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి కొత్త రూల్ వస్తే ఈ పాత ఉన్న అగ్రిమెంట్స్ అన్ని అలాగే సాఫీగా జరుగుతాయా లేదా, లేకపోతే దానికి ఏమైనా ఆటంకం వస్తుందా అని అది ఒక పెద్ద క్వశ్చన్ అనమాట. మన నార్త్ ఈస్ట్తో మన రిలేషన్షిప్ ఉండాలి అంటే కంపల్సరీ బంగ్లాదేశ్ చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ వచ్చేసి జమ్మత్. జమ్మత్ అనేది ఒక మిలిటరీ ఆర్గనైజేషన్ లాంటిది. అండ్ ఈవెన్ పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఇందులో ఉంది అని కొన్ని వార్తలు వస్తున్నాయి. సో ఇప్పుడు ఏంటంటే చాలా మంది ప్రొటెస్ట్ చేస్తున్నారు కదా, ఆ ప్రొటెస్ట్లో ఈ జమ్మత్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఒకవేళ ఆ జమ్మత్ వాళ్ళు వచ్చి మన గవర్నమెంట్ అనేది ఫామ్ చేయగలిగినట్టయితే ఏంటంటే పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది బంగ్లాదేశ్లో ఉంటుంది. సో ఆల్రెడీ పాకిస్తాన్ ఇండియాకి ఫ్రెండా కాదు కదా, ఎనిమీ. కాబట్టి మళ్ళీ అక్కడ మనకి ఇండియాకి అండ్ బంగ్లాదేశ్కి బార్డర్ ఇష్యూస్ అనేది మళ్ళీ ఇంకొకసారి చెలరేగుతాయి అన్నమాట. అది ఇంకొక ఇష్యూ. అండ్ నెక్స్ట్ 5th ఇష్యూ వచ్చేసి చైనా ఫ్యాక్టర్. మీరు ఎక్కడ ఏ కంట్రీతో ఇష్యూ రాసినా కూడా చైనా మాత్రం మర్చిపోకండి, చైనా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీరు చైనా ఫ్యాక్టర్ కనుక చూసినట్టయితే ఎక్కడ కొంచెం సందు దొరికినా అదో దూరడానికి ట్రై చేస్తుంది. సో ఇక్కడ గవర్నమెంటే లేదు, పిఎం అనేది వేరే కంట్రీకి అసైలంకి వెళ్తున్నారంటే పెద్ద వాక్యూమే క్రియేట్ అయింది. సో ఈ వాక్యూమ్లో చైనా వచ్చి దూరడానికి చాలా చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒక్కసారి చైనా వచ్చేసి అక్కడ గవర్నమెంట్తో లింకప్ అయ్యి లేకపోతే ప్రాజెక్ట్స్ కానీ ఏదైనా చేసినట్టయితే మళ్ళీ ఇండియన్ ఫారిన్ పాలసీ మీద చాలా దెబ్బతింటుంది అనమాట. సో ఇలా మనకి ఇండియా బంగ్లాదేశ్లో ఈ 5 ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. అదే కాకుండా ఇప్పుడు మనం ఇండియా నైబరింగ్ కంట్రీస్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు పాకిస్తాన్ ఉంటుంది, సో పైన ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది, ఇక్కడ చైనా ఉంటుంది, ఇక్కడ నేపాల్ ఉంటుంది, భూటాన్ ఉంటుంది, బంగ్లాదేశ్ ఉంటుంది, మయన్మార్ ఉంటుంది. సో అసలు ఈ కంట్రీస్తో ఎక్కడైనా సత్సంబంధాలు ఉన్నాయా? మన ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్, చైనా తీసుకుంటే 2 ఎనిమీసే. ఈవెన్ నేపాల్తో కూడా సరిగ్గా మనకు రిలేషన్షిప్ అనేది లేదు. సో ఆఫ్ఘనిస్తాన్ డైరెక్ట్గా మనకు బార్డరీనే లేదు, అది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంది. సో మయన్మార్ చూసుకుంటే మయన్మార్లో మిలిటరీ జుంటా ఉంది. అదే కాకుండా మనం మాల్దీవ్స్ చూసుకున్నట్టయితే మాల్దీవ్స్లో కూడా ఈ మధ్య రిలేషన్షిప్ అసలు సరిగ్గా లేదు. అంటే ఇండియా చుట్టుపక్కల ఉన్న కంట్రీస్తో అన్ని అన్ఫ్రెండ్లీ నేషన్సే ఉన్నాయి. సో ఇప్పుడు మళ్ళీ బంగ్లాదేశ్తో ఒక్కదాంతో మంచి రిలేషన్ ఉంది అని అనుకుంటున్నాము, ఇలాంటి ఈవెంట్ అయిందనమాట.
సో అలాగే ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, స్ట్రాటజీ వైస్ అయినా సరే, సెక్యూరిటీ అయినా సరే అని మనం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోవాల్సిన విషయం అనమాట. సో ఈ టాపిక్ నుంచి మీకు మెయిన్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ చాలా చాలా ఉంది. దీని మీద మీరు ఫోకస్ చేయాలి, ఎస్పెషల్ ఛాలెంజెస్ మీద. మీకు ఎక్కడ ఈ ఛాలెంజెస్ అనేవి దొరకవు. సో నేను మార్నింగ్ ఒకటి రీసెర్చ్ చేసేసి ఇది తీసుకొచ్చాను మీ ముందు, ఎందుకంటే స్టూడెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ ఫ్యూచర్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో రీసెర్చ్ చేసి కూడా నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను. సో మీరు నా ఎఫర్ట్స్ని అర్థం చేసుకొని కంపల్సరీ లైక్లు షేర్ చేయడానికి కనీసం ఒక జస్ట్ 20 seconds మీరు పాజ్ చేసి లైక్ షేర్ కొట్టినా సరిపోతుంది. ఓకే, సో ఇదండి ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఏంటంటే ఎల్జీ కెన్ నామినేట్ 10 aldermen టు ఢిల్లీ కార్పొరేషన్. సో ఇది ఏం చెప్తుంది అంటే లెఫ్టినెంట్ గవర్నర్ అండ్ సీఎం ఆఫ్ ఢిల్లీ మధ్యలో ఉన్న సంబంధాల గురించి. ఓకే, లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ ఢిల్లీ, నెక్స్ట్ వచ్చేసి సీఎం ఆఫ్ ఢిల్లీ. సో ఎవరికి ఏ పవర్ ఉంది అని చెప్తుంది అనమాట. సో ఇది ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు న్యూస్లో ఎంసీడీ మనకి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఉంటుంది కదా, సో అక్కడ 10 మందిని నామినేటెడ్ మెంబర్స్ని సెలెక్ట్ చేయాలన్నమాట. సో ఈ నామినేటెడ్ మెంబర్స్ని ఎవరు అపాయింట్ చేస్తారు, ఇది ఎల్జీ పవరా లేకపోతే సీఎం పవరా అని ఈ కేసు అనేది సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏంటంటే తేల్చి చెప్పేసింది, ఈ నామినేటెడ్ పవర్ మొత్తం వచ్చేసి లెఫ్టినెంట్ గవర్నర్కి ఉంటుంది, సీఎంకి కాదు అని. సో దేని ప్రకారం అంటే మనకు ఒక యాక్ట్ అనేది ఉండడం జరిగింది. ఆ యాక్ట్ ప్రకారం ఎల్జీకి పవర్ ఉందని చెప్పింది. అదే కాకుండా మీరు కనుక 239 ఆర్టికల్ AA 239 AA అనే ఆర్టికల్ కూడా దీనికి సంబంధించింది. సో ఈ రెండు మీరు చూసుకోవాలన్నమాట. సో ఈ టాపిక్ వచ్చేసి మీకు పాలిటీలో ఉంటుంది. సో పాలిటీ మీరు ఎక్కడ చదువుకుంటారు, జిఎస్ పేపర్ 2లో చదువుకుంటారు. అండ్ ఈ టాపిక్ నుంచి మీకు ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఛాన్సెస్ ఉన్నాయి, అలాగే మెయిన్స్ క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో మీరు దీని మీద ఫోకస్ చేయాలి. సో ఇప్పుడు మీరు ఈ ఆర్టికల్ని క్లియర్గా చూసుకున్నట్టయితే ఏం చెప్తుంది అంటే ఢిల్లీలోని లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్కు మంత్రి మండలిలో సంబంధం లేకుండా 10 మంది నిపుణులను, అంటే ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో ఈ ఫీల్డ్లో వాళ్ళని నామినేట్ చేయడానికి అధికారం ఎవరి దగ్గర ఉంది అంటే లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గర ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు అనేది డిసైడ్ అయితే చేయడం జరిగింది. సో ఈ పవర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక యాక్ట్ అని చెప్పాను. ఆ యాక్ట్ ఏంటంటే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ ఆఫ్ 1957. ఓకే, అదొకసారి మీరు చూసుకోవాలి. అండ్ ఈ ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే సపరేషన్ ఆఫ్ పవర్ గురించి చెప్తుంది. సో మనకి 3 organs ఉంటాయి కదా గవర్నమెంట్లో, ఏంటండి అవి 3 organs మీకు తెలిసి ఉంటాయి కదా. ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, లెజిస్లేచర్ ఉంటుంది, జ్యుడిషియరీ ఉంటుంది. సో ఎగ్జిక్యూటివ్ వచ్చి ఏం చేస్తుంది అంటే మన దగ్గర ఏవేవైతే లాస్ ఉన్నాయో అవి ఇంప్లిమెంట్ అనేది ఎగ్జిక్యూటివ్ చేస్తుంది. జ్యుడిషియరీ వచ్చేసి ఆ లాస్ని ఇంటర్ప్రిట్ చేస్తుంది. ఇంటర్ప్రిట్ చేయడం అంటే ఏం లేదండి, అవి మన కాన్స్టిట్యూషన్కి ప్రకారం ఉన్నాయా లేదా, ప్రకారం ఉంటే ఓకే, వెల్ అండ్ గుడ్. ఒకవేళ అది మన కాన్స్టిట్యూషన్ ప్రకారం లేకపోతే దాన్ని కొట్టి వేస్తారనమాట. అండ్ లెజిస్లేచర్ ఏం చేస్తారు, లాస్ తయారు చేసేది వీళ్ళే అండి. ఓకే, లెజిస్లేచర్ ఏమో లాస్ని తయారు చేస్తారు. సో ప్రతి ఒక్కరికి ఒక పవర్ అనేది ఉంటుంది. వాళ్ళ పవర్ని ఎక్సీడ్ అవ్వకుండా మన దగ్గర చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఎగ్జిక్యూటివ్ వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ చేస్తున్నారా లేదా అని ఎవరు చూస్తారు, లెజిస్లేటివ్ చూస్తారు. లెజిస్లేటివ్ ఎలా చూస్తుంది, మనకు సెషన్స్ ఉంటాయి కదా, బడ్జెట్ సెషన్ కానీ, మాన్సూన్ సెషన్ కానీ, వింటర్ సెషన్ కానీ, ఆ సెషన్స్ అనేవి జరిగినప్పుడు మనకి 0 hour ఉంటుంది, క్వశ్చన్ హవర్ ఉంటుంది. అలా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది అనమాట. అక్కడ వాటి యొక్క పవర్ని లిమిట్ అనేది చేస్తారు. అండ్ అలాగే ఇప్పుడు వీళ్ళ పవర్ ఏంటి, లా చేయడం. ఆ లా అనేది మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఉందా లేదా అని వీళ్ళ పవర్ని ఎవరు లిమిట్ చేస్తారు, జ్యుడిషియరీ లిమిట్ చేస్తారు. అలా మనకి చెక్స్ అండ్ బ్యాలెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చాలా కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి, మీరు క్లియర్గా తెలుసుకోవాలన్నమాట. అవి మీరు పాలిటీ క్లాసెస్లో క్లియర్గా నేర్చుకుంటారు. సో ఇక్కడ ఈ ఆర్టికల్ వచ్చి ఏం చెప్తుంది అంటే మన సపరేషన్ ఆఫ్ పవర్ కాన్సెప్ట్స్ని క్లియర్గా చూస్తున్నాము. అంటే ఢిల్లీ గవర్నమెంట్కి ఉన్న పవర్ ఏంటి, లెఫ్టినెంట్ గవర్నర్కి ఉన్న పవర్ ఏంటి, ఎవరు నామినేట్ చేయాలి, సో ఎవరు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మాట వినాలి, అలా అని సుప్రీంకోర్టు అనేది క్లియర్గా చేయడం జరిగింది. దానివల్ల మనకి అకౌంటబిలిటీ అండ్ ఆన్సరబిలిటీ కూడా పెరుగుతుంది అనమాట. అండ్ ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు
ఈ పవర్ ఎవరిదో అని కరెక్ట్గా తెలియలేదు అన్నప్పుడు ఏమవుతుంది, మనకి ఆ ప్రాసెస్ అనేది డిలే అవుతుంది. అపాయింట్మెంట్ ప్రాసెస్ అనేది ఒకసారి డిలే అయినప్పుడు ఏమవుతుంది అంటే అసలు ప్రాపర్ గవర్నెన్స్ అనేది మనం చేయలేము, అది చూసుకోవాలి. దానివల్ల క్వాలిటీ ఆఫ్ మున్సిపల్ సర్వీసెస్ అనేవి తక్కువ అవుతాయి. అండ్ నెక్స్ట్ హిస్టారికల్గా చూసుకున్నట్టయితే ఏంటంటే లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క పవర్ అవుట్డేటెడ్ నోషన్స్తో ఉంది అనమాట. సో దానికి ఏంటంటే మన కంటెంపరీ టైమ్స్ మనకి లెఫ్టినెంట్ గవర్నర్ దేనికి అవసరం, ఏం చేస్తున్నారు, మనకు ఒక క్లియర్ కట్ ఐడియా అనేది రావాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే జ్యుడిషియరీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఏవైతే లాస్ ఉన్నాయో అవి ప్రాపర్గా ఇంటర్ప్రిట్ చేయాలి. సో వాటి ప్రకారం మనం డెసిషన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు కొన్ని ఆర్టికల్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఆర్టికల్ 239A అనేది ఉంది కదా. సో ఈ 239 ఆర్టికల్ ఏ అనేది మన ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేదు. దాన్ని 69th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా అది యాడ్ చేయడం అయితే జరిగింది. అది మీరు తెలుసుకోవాలి. సో అది కూడా ఏంటంటే ఒక రికమెండేషన్ ప్రకారం ఎస్ బాలకృష్ణన్ కమిటీ రికమెండేషన్స్ ప్రకారం ఢిల్లీకి స్పెషల్ కేటగిరీ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు కనుక ఆన్సర్స్ రాస్తున్నప్పుడు దీని ఇంట్రడక్షన్ రాస్తే చాలా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి 3 పవర్స్ అంటే పోలీస్లో కానీ పబ్లిక్ ఆర్డర్లో కానీ ల్యాండ్లో కానీ ఏంటంటే గవర్నమెంట్కి పని ఉండదు. స్టేట్ గవర్నమెంట్ అంటే యూనియన్ టెరిటరీ గవర్నమెంట్తో పని లేదు, అది ఎక్స్క్లూజివ్గా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది అని చెప్పి మన క్లియర్గా ఈ ఆర్టికల్ 239A అనేది చెప్పడం జరిగిందనమాట. సో ఇదండి ఆర్టికల్, అంతకుమించి ఇంకా ఏం లేదు. సో నెక్స్ట్ ఇక్కడ మీకు క్వశ్చన్ ఇచ్చాను, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ఆర్టికల్ని ప్రవేశపెట్టారు అని. సో మీరు ఈజీగా చెప్తారు, బట్ ఇదే క్వశ్చన్ కొద్ది రోజుల తర్వాత అడిగితే అదా ఇదా అని కన్ఫ్యూజ్ అవుతారు. అలా కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలి అంటే ఎప్పటికప్పుడు రివిజన్ చేస్తూ ఉండాలి మీరు. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి WCC ట్యాగ్ గివ్స్ రేర్ ఛాన్స్ ఫర్ కాశ్మీర్ క్రాఫ్ట్స్మెన్ టు ట్రేస్ దేర్ రూట్స్ అండ్ ఎన్హాన్స్ స్కిల్. సో ఇక్కడ ఏంటి అంటే వరల్డ్స్ క్రాఫ్ట్ కౌన్సిల్ అనేది ఇప్పుడు శ్రీనగర్కి వరల్డ్ క్రాఫ్ట్ సిటీ అనే ట్యాగ్ అనేది ఇచ్చిందనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ అంటే ఏంటి, దాని యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అసలు ఆ ఆర్గనైజేషన్ అంటే ఏంటో చూసుకోవాలా. అదే కాకుండా ఇప్పుడు ఏ సిటీకైనా వరల్డ్ క్రాఫ్ట్ సిటీ అనే ట్యాగ్ వచ్చినప్పుడు దానికి కల అడ్వాంటేజెస్ ఏంటో మీరు చూసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మీకు మెయిన్స్ క్వశ్చన్ ప్రిలిమ్స్ క్వశ్చన్ అడగడం జరుగుతుంది. సో ఈ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే జిఎస్ పేపర్ 1 ఆర్ట్ అండ్ కల్చర్లో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు ఈ ఆర్టికల్ చూసుకున్నట్టయితే ఏం చెప్తుంది అంటే వరల్డ్ క్రాఫ్ట్స్ కౌన్సిల్ అనేది శ్రీనగర్ను వరల్డ్ క్రాఫ్ట్ సిటీగా గుర్తించింది. ఓకే, దానివల్ల ఏంటంటే అక్కడున్న లోకల్ ఆర్టిసాన్స్ అంటే స్థానిక కళాకారులకు చాలా అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. సో వాళ్ళ యొక్క స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, అలాగే వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్కి అందించడానికి వాళ్ళకు ఒక అవకాశం అనేది వచ్చిందనమాట. సో ఇప్పుడు మీరు క్లియర్గా చూసుకున్నట్టయితే ఇలాంటి ట్యాగ్ వస్తే ఏంటంటే వాళ్ళ కల్చర్కి ఒక రికగ్నిషన్ అనేది ఇచ్చినట్టు అవుతుంది. ఎస్పెషల్లీ గ్లోబల్ స్టేజ్లో ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళకు ఒక రికగ్నిషన్ అనేది వస్తుంది. దానివల్ల ఏంటంటే టూరిజం కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా వాళ్ళకి యాక్సెస్ అనేది ఉంటుంది. అలాగే నెక్స్ట్ జనరేషన్ అంటే నెక్స్ట్ తరాలకి వాళ్ళ నాలెడ్జ్ ఏంటో తెలుస్తుంది. దాంతోపాటు వాళ్ళ స్కిల్స్ని కూడా ఇంక్రీజ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అండ్ దాంతోపాటు హిస్టారికల్ ఇన్ఫ్లుయెన్సెస్ కూడా మనం యూజ్ చేయడానికి అవకాశం అయితే ఉంది. అండ్ మీరు ఒకసారి ఎకనామిక్ రీవైటలైజేషన్ చూసుకున్నట్టయితే మనం ఏంటంటే జాబ్స్ కూడా క్రియేట్ చేయవచ్చు, అలాగే అక్కడున్న వాళ్ళకి ఇన్కమ్ అనేది ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోవచ్చు. అండ్ కల్చర్ ఎక్స్చేంజ్ కూడా చేసుకోవడానికి యూజ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళకు ఒక జియో ట్యాగ్ వచ్చినట్టయితే వాళ్ళు ఏంటంటే వాళ్ళు హయ్యర్ ప్రైజెస్కి కూడా వాళ్ళ ప్రోడక్ట్స్ని అమ్ముకోవడం వల్ల కూడా వాళ్ళకి ఇన్కమ్ స్టెబిలిటీ అనేది ఉండడం జరుగుతుంది. సో ఎప్పుడు మీరు ఒకసారి వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ గురించి చూసుకున్నట్టయితే ఇది నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనమాట. సో ఇదేంటంటే యునెస్కోతో అఫిలియేట్ అయి ఉంటుంది. సో దాని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే కల్చర్ని ప్రిజర్వ్ చేయడం, ప్రొటెక్ట్ చేయడం, అలాగే డెవలప్ చేయడం అనమాట. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇలా వరల్డ్ క్రాఫ్ట్ సిటీ అనేది రికగ్నిషన్ వస్తే దానికి ఎలా యూస్ఫుల్ అవుతుంది అంటే మనకి ఇంటర్నేషనల్ ప్రెస్టేజ్ అనేది ఉంటుంది. అంటే మిగతా అదర్ కంట్రీస్లో కూడా ఇండియా గురించి మారుమోవడం జరుగుతుంది. సో ఈ ప్రోడక్ట్స్ ఇండియాది అని చెప్పి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎకనామికల్గా మనకి టూరిజం అనేది బూస్ట్ అవుతుంది, మన ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవచ్చు, అలాగే ఏంటంటే మార్కెట్లో మనకి ఆపర్చునిటీస్ ఇంక్రీజ్ అవుతాయి.
అదే కాకుండా లోకల్ ఆర్టిసాన్స్కి ప్రాపర్ ఇన్కమ్ అనేది మనం ఎన్షూర్ చేయొచ్చు. అండ్ అలాగే మన యొక్క కల్చర్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఆర్టిసాన్స్కి కొంచెం సపోర్ట్ అనేది వస్తుంది. వాళ్ళకి ఏదైనా ఫండ్స్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ట్రైనింగ్కి కానీ ఇంటర్నేషనల్ కొలాబరేషన్కి కానీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే మనం ఇన్నోవేషన్ని కూడా ప్రమోట్ చేయడానికి మనకి ఆస్కారం ఉంటుందన్నమాట. సో ఇలాంటి అడ్వాంటేజెస్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ చూసినట్టయితే క్లియర్గా తెలుస్తుంది. కింది వాటిలో వరల్డ్ క్రాఫ్ట్స్ కౌన్సిల్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటి? సో ఒకసారి ఏబిసిడి ఆప్షన్స్ చూసి కంపల్సరీ ఆన్సర్ ఏంటో క్లియర్గా కింద కమెంట్ బాక్స్లో పెట్టండి. సో నేను ఎప్పుడు ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఆన్సర్ రాయడానికి రెడీగా ఉండాలి మీరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ ఏ ప్రమాణాల ఆధారంగా నగరాలను క్రాఫ్ట్ సిటీస్గా గుర్తిస్తుంది? సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏబిసిడి ఆప్షన్స్ చూసి పెట్టండి. సో ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ మీకు గ్రూప్స్లో వస్తాయి, లేకపోతే ఆర్ఆర్బి కానీ, ఎస్ఎస్సి కానీ, బ్యాంక్స్ కానీ, ఏ ఇతర ఎగ్జామ్స్కి కూడా మీరు ప్రిపేర్ అవుతున్నట్టయితే కూడా ఇవి చాలా యూస్ అవుతాయి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కస్తూరి రంగన్ రిపోర్ట్ ఫర్ కన్సల్టింగ్ విత్ క్యాబినెట్. సో ఏంటి అంటే మనకి కస్తూరి రంగన్ కమిటీ వచ్చేసి వెస్టర్న్ ఘాట్స్కి సంబంధించిందండి. సో ఈ వెస్టర్న్ ఘాట్స్ న్యూస్లో ఎందుకు ఉంది? ఐడియా ఉందా? కొంచెం ఉందా? అట్లీస్ట్ కొంచెం. ఓకే. సో మీరు వెస్టర్న్ ఘాట్స్ చూసుకున్నట్టయితే ఇది వీటిని పశ్చిమ కనుమలు అని కూడా అంటారు కదా. సో ఇక్కడ ఉంటాయి. సో ఎన్ని స్టేట్స్లో వెళ్తాయండి ఇవి? 6 స్టేట్స్. ఏంటది? పైన చూసుకున్నట్టయితే గుజరాత్, తర్వాత మహారాష్ట్ర, దాని తర్వాత గోవా, తర్వాత కర్ణాటక, నెక్స్ట్ వచ్చేసి కేరళ అండ్ తమిళనాడు. సో ఈ 6 రాష్ట్రాలలో ఇవైతే వెళ్తూ ఉంటాయి కదా. సో ఇప్పుడు ఇష్యూ వచ్చేసి ఏంటి అంటే ఈ రెండిట్లలో కర్ణాటకలో కేరళలో ఏంటంటే హెవీ రెయిన్ రావడం వల్ల ల్యాండ్ స్లైడ్స్ అనేవి జరుగుతున్నాయి. సో దానివల్ల ఏంటంటే మనం ఈ కస్తూరి రంగన్ కమిటీ దేని గురించి చెప్తుందంటే వెస్టర్న్ ఘాట్స్ గురించి చెప్తుంది అనమాట. సో వెస్టర్న్ ఘాట్స్లో ప్రాపర్గా మెషర్స్ అనేవి తీసుకోవాలి అనేది క్లియర్గా చెప్పింది. సో ఏంటంటే ఈ కస్తూరి రంగన్ కమిటీ యొక్క డ్రాఫ్ట్ అనేది 2 రోజుల క్రితం తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏమంటుంది అంటే ప్రాపర్ కోఆర్డినేషన్ కోఆపరేషన్తో మేము దాన్ని త్వరలోనే ఇంప్లిమెంట్ చేస్తాము అన్నట్టయితే క్లియర్గా చెప్పింది. సో ఇక్కడ మీరు ఈ టాపిక్ వచ్చేసి జిఎస్ పేపర్ 1లో ఇంపార్టెంట్, జోగ్రఫీలో, అలాగే జిఎస్ పేపర్ 3 డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఇంపార్టెంట్, అలాగే జిఎస్ పేపర్ 4లో మీకు ఎథిక్స్లో కేస్ స్టడీ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జిఎస్ పేపర్ 3లో ఎన్వైర్న్మెంట్ అండ్ ఈకాలజీలో కూడా మీరు ఈ టాపిక్ని ఇంటర్లింక్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ఈ ఆర్టికల్ని క్లియర్గా చూసినట్టయితే పశ్చిమ కనుమలపై కస్తూరి రంగన్ కమిటీ నివేదికకు సంబంధించి కేంద్రం రూపొందించిన ముసాయిదా నోటిఫికేషన్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది. ఎప్పుడు అంటే క్యాబినెట్తో ప్రాపర్గా డిస్కషన్స్ అవన్నీ చేసిన తర్వాత ఇంప్లిమెంట్ చేస్తామన్నట్టయితే క్లియర్గా చెప్పిందనమాట. సో మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ కన్సల్టేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో సెంట్రల్ గవర్నమెంట్ డ్రాఫ్ట్స్ రూల్స్ తీసుకొచ్చింది, దాన్ని స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటున్నాము. సో ప్రాపర్ కన్సల్టేషన్ లేకుండా ఎలా చేస్తారు? సో ప్రాపర్ కన్సల్టేషన్ ఉంటే ఏవేవైతే ప్రాబ్లమ్స్ ఛాలెంజెస్ ఉన్నాయో అవి మనం ఈజీగా అడ్రస్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. అదే కాకుండా మనం ఎన్వైర్న్మెంట్ ఇంపాక్ట్ గురించి కూడా చూసుకోవాలా. సో ఎన్వైర్న్మెంట్ అవేర్నెస్ కానీ లోకల్ డెవలప్మెంట్ నీడ్స్ కానీ మనం చూసుకున్నట్టయితే ఇది క్లియర్గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీ అవేర్నెస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అంటే ఈ నివేదికలో 1576 గ్రామాలు అనేవి ఎకో సెన్సిటివ్ ఏరియాస్లో ఉన్నాయి, వాటిని ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పి ఈ కస్తూరి రంగన్ కమిటీ అనేది చెప్పడం జరిగింది. కాబట్టి సో మనం ఏంటంటే కమ్యూనిటీకి అవేర్నెస్ అనేది తీసుకురావడం జరగాల. అదే కాకుండా మీరు లైవ్లీహుడ్ చూసుకున్నట్టయితే సో ప్రాపర్గా ఎన్క్రోచ్మెంట్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. ఎన్క్రోచ్మెంట్స్ అంటే ఇల్లీగల్, అసలు పర్మిషన్ లేకుండా బిల్డింగ్స్ అనేది కడుతున్నారు. సో అది పర్మిషన్ లేకుండా రిసార్ట్స్, టూరిజం సైట్స్ అవన్నీ చేస్తున్నారు. కాబట్టి మనకి ఇలాంటి ఈవెంట్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఇవేంటంటే ఈ ఎన్క్రోచ్మెంట్స్ ఏవైతున్నాయో వాటికి ప్రాపర్ ప్రొటెక్షన్ అనేది ఉండాలని చెప్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏవైతే పొలిటికల్ పార్టీస్ ఉన్నాయో వాటితో కూడా ప్రాపర్ సపోర్ట్ అనేది తీసుకోవాలి. అలాగే మనం సస్టైనబుల్ పాలసీ ఇంప్లిమెంటేషన్ అనేది చేయాలని చెప్తున్నారనమాట. సో మీరు ఇక్కడ ఎకో సెన్సిటివ్ ఏరియాస్ ఏంటో చూసుకోవాలి. ఎకో సెన్సిటివ్ ఏరియాస్ అంటే ఏం లేదండి, మనకు ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉంటాయి కదా, అవి ఏంటి అంటే నేషనల్ పార్క్స్ ఉంటాయి, వైల్డ్ లైఫ్ సాంచురీస్ ఉంటాయి. దాని చుట్టూ 10 కిలోమీటర్ల వరకు ఎటువంటి యాక్టివిటీస్ని మనం చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మైనింగ్ చేసామనుకోండి, సౌండ్ వస్తుంది, పొల్యూషన్ రిలీజ్ అవుతుంది, దానివల్ల అక్కడ ఉన్న యానిమల్స్కి ప్రాబ్లమే కదా.
సో అలా ఏంటి అంటే మనం ఒక్కసారి ఎకో సెన్సిటివ్ ఏరియాస్గా డిక్లేర్ చేసినట్టయితే 10 కిలోమీటర్ల వరకు చుట్టుపక్కల అసలు ఏ యాక్టివిటీస్ అనేవి చేయకూడదు అని చెప్తున్నారు. ఇది ఎవరు చెప్తున్నారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అని చెప్పడం జరిగిందనమాట. సో అసలు బేసిక్ ఎయిమ్ ఏంటంటే ఏదైనా యాక్టివిటీస్ చేయడం వల్ల వాటికి సంబంధించిన నెగటివ్ ఇంపాక్ట్స్ అనేది ఈ ప్రొటెక్టెడ్ ఏరియా మీద ఉండకూడదు అనేది ఉద్దేశం. సో ఇప్పుడు మీరు క్లియర్గా మన రికమెండేషన్ చూసుకున్నట్టయితే కస్తూరి రంగన్ కమిటీవి. కస్తూరి రంగన్ కమిటీ అనేది ఏంటంటే 60,000 స్క్వేర్ కిలోమీటర్స్ని ఎకో సెన్సిటివ్ ఏరియాస్గా డిక్లేర్ చేశారు. కానీ అట్లీస్ట్ జస్ట్ కర్ణాటకలోనే 21,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా అనేది ఉంది అని క్లియర్గా చెప్పింది. అండ్ అదే కాకుండా ఇక్కడ ఏవే యాక్టివిటీస్ బ్యాన్ చేశారు అంటే మైనింగ్ కానీ, క్వారీయింగ్ కానీ, అలాగే సమ్ రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్ని పెట్టకూడదు, థర్మల్ పవర్ ప్లాంట్స్ని పెట్టకూడదు అని అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే స్టేట్ గవర్నమెంట్స్ ఏమి స్టెప్స్ తీసుకోవాలన్నది కూడా క్లియర్గా ఇక్కడ చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఇమేజ్ చూసుకున్నట్టయితే ఏం లేదండి. సో వెస్టర్న్ ఘాట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ స్టేట్ల మధ్య వెళ్తుంది అని చెప్పారు. సో ఫస్ట్ వచ్చేసి గుజరాత్, ఇక్కడ మహారాష్ట్ర, ఇక్కడ వచ్చేసి కర్ణాటక, ఇక్కడ వచ్చేసి తమిళనాడు, ఇక్కడ వచ్చేసి గోవా, అండ్ నెక్స్ట్ వచ్చేసి కేరళ. సో ఈ 6 స్టేట్లలో వెళ్తుంది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే ఇష్యూ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ వాయిలెన్స్ అడ్రసింగ్ ఇట్. సో ఈ ఆర్టికల్ వచ్చేసి వాయిలెన్స్ అగెయిన్స్ట్ ఉమెన్. ఓకే, వాయిలెన్స్ అనేది ఉమెన్ అగెయిన్స్ట్గా చాలా జరుగుతుందండి. సో వాయిలెన్స్ అగెయిన్స్ట్ ఉమెన్. సో ఈ ఆర్టికల్ మనం ఎక్కడెక్కడ చదువుకుంటాము అంటే జిఎస్ పేపర్ 2లో పాలిటీలో చదువుకుంటాము. అదే కాకుండా మనం ఎక్కడ స్టార్ట్ అయిందని చెప్పి హిస్టరీలో చదువుకుంటాము జిఎస్ పేపర్ 1లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్లో మనకి ఏవే లాస్ ఉన్నాయి, ఏవే పాలసీస్ ఉన్నాయి, ఏవే స్కీమ్స్ ఉన్నాయో చదువుకుంటాము. అండ్ అదే మీకు ఎథిక్స్లో జిఎస్ పేపర్ 4లో ఎథిక్స్లో కూడా మీకు ఫస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ అదే కాకుండా మనకి ఏంటంటే జిఎస్ పేపర్ 2 సొసైటీ అండ్ సోషల్ ఇష్యూస్లో కూడా ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది. సో ఇవన్నీ మీరు క్లియర్ కట్గా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే అసలు వాయిలెన్స్ అగెయిన్స్ట్ ఉమెన్ అంటే ఏవేవి వస్తాయి, సో ఏ ఏరియాస్లో అంటే స్కూల్స్లోనా, కాలేజెస్లోనా, వర్క్ ప్లేస్లోనా ఎక్కడ వాయిలెన్స్ అగెయిన్స్ట్ ఉమెన్ జరుగుతుంది, అండ్ వీటికి తగ్గ ఎగ్జాంపుల్స్ ఏంటో చూసుకోవాలా, అండ్ వీటికి తగ్గ డేటా అనేది మీరు కంపల్సరీ నోట్ చేసుకోవాలి. అండ్ అదే కాకుండా దీనివల్ల అసలు ఇంపాక్ట్స్ ఏమేమి ఉన్నాయి, మనకి ఏ లాస్ ఆర్ చట్టాలు ఉన్నాయి, లేకపోతే ఏ పాలసీస్ ఉన్నాయి, సో అవన్నీ క్లియర్గా మీరు ఒకసారి చూసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఈ ఆర్టికల్ మీరు చూసినట్టయితే పారిటీ ల్యాబ్ వ్యవస్థాపకుడు మాతంగి స్వామినాథన్ మహిళల భద్రత తరచుగా విస్మరించబడే ప్రజాస్వామ్య ప్రకృతి దృశ్యం మధ్య భారతదేశంలో మహిళలపై సంస్థాగత హింస మరియు హైలైట్ చేశారంటే ఏం లేదండి. సో ఒక ఆర్గనైజేషన్ అంటే ఏంటంటే పార్టీ ల్యాబ్ అనే ఒక ఆర్గనైజేషన్కి ఫౌండర్ ఏం చెప్పారు అంటే ఎస్పెషలీ సెంట్రల్ ఇండియాలో చాలా వరకు ఉమెన్కి వాయిలెన్స్ అనేది జరుగుతుంది అని క్లియర్గా చెప్పారనమాట. సో ఒకసారి మీరు చూసుకున్నట్టయితే జెండర్ బేస్డ్ వాయిలెన్స్ చాలా చాలా ఎక్కువగా ఉంది అని చెప్తున్నారు. సో ఎందుకు మనకి రీజన్ ఏంటి అంటే పేట్రియార్కల్ మైండ్ సెట్. సో ఏంటంటే ఎప్పుడైనా సరే మగవాడు ఎక్కువ అమ్మాయి కంటే అన్నట్టు ఆ ఫీలింగ్తో ఉంటారు కాబట్టి ఇలా క్రైమ్స్ అనేది చేస్తూ ఉంటారు. సో బలవంతంగా, సో మీరు ఒక డైలాగ్ వినుంటారు, బేబీ మూవీలో ఒక డైలాగ్ చెప్తుంది ఏంటంటే మేము తిరిగి కొట్టలేమనే కదా మీకు ఇంత ధైర్యం, సో మిమ్మల్ని కొట్టాలంటే మా అలాగే ఎవరు కొట్టలేరు అనే డైలాగ్ ఉంటుంది కదా. సో అది కరెక్ట్గా పేట్రియార్కీకి బాగా తెలుస్తుంది ఏంటంటే సో అసలు ఉమెన్ ఎందుకు అంత చీప్గా చూడడం జరుగుతుంది, ఉమెన్ మీద ఎందుకు ఇలా వాయిలెన్స్ అనేది జరుగుతుంది. సో ఒకసారి మీరు క్లియర్ కట్గా మన సొసైటీ ఏంటి, ఏ సొసైటీలో ఉన్నాము అన్నట్టు చూసుకోవాల్సిన అవసరం అయితే కంపల్సరీ ఉంది. సో ఇప్పుడు మీరు కొంచెం నార్త్ ఈస్ట్కి వెళ్ళినట్టయితే అక్కడ మ్యాట్రిలినియర్ సొసైటీ ఉంటుంది. మ్యాట్రిలినియర్ అంటే ఏంటంటే ఉమెన్ డామినెంట్ సొసైటీ, ఉమెన్ ఇక్కడ డామినెంట్ అనమాట. సో మీరు కంపల్సరీ పేట్రియార్కీ అంటే ఏంటి, మేట్రియార్కీ అంటే ఏంటి, పేట్రియార్కీలో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, మేట్రియార్కీలో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, ఏ సొసైటీస్లో పేట్రియార్కీ ఉంది, ఏ సొసైటీస్లో ఇక్కడ మేట్రియార్కియల్ సొసైటీస్ ఉన్నాయి, అవన్నీ క్లియర్గా చూసుకోవాలి. అదే కాకుండా ఏంటంటే జెండర్ బేస్డ్ వాయిలెన్స్లో మనకు కొన్ని మిస్కన్సెప్షన్స్ కూడా ఉన్నాయి. సో ఈవెన్ ఎక్కడన్నా ఇన్స్టిట్యూట్లో కానీ, ఈవెన్ ఎక్కడన్నా ఒక కంపెనీలో కానీ, లేకపోతే అదే ఒక ఇంట్లో కానీ ఇలా సెక్షువల్ అబ్యూస్ అగెయిన్స్ట్ ఉమెన్ జరిగినట్టయితే కనీసం బయటికి రానియకుండా కూడా చూసుకుంటారు. ఎందుకు అంటే నేమ్ అండ్ షేమ్, అందరికీ తెలిస్తే బాగుండదు ఇలా అని కూడా
చాలా మంది కేసెస్ అనేది ఫైల్ చేయలేకపోతున్నారు. అది అక్షరాల నిజం. ఈవెన్ ఐ ఆల్సో నేను కూడా దానికి ఒక విట్‌నెస్ అనమాట. ఒకరి దగ్గర ఇలా జరిగింది. అయినప్పటికీ కూడా ఎంత నాలెడ్జ్ ఇచ్చినా కూడా దే ఆర్ నాట్ కమింగ్ ఔట్ సైడ్. అలా జరుగుతుందనమాట మన సొసైటీలో. నెగ్లెక్టింగ్ అనేది చాలా చాలా అవుతుంది. ఈవెన్ ఇన్‌స్టిట్యూట్‌లో గూడా. అంటే ఇన్‌స్టిట్యూట్స్ అంటే నేను ఓన్లీ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్ అని చెప్పట్లేదు. సో ఏంటంటే చాలా చోట్ల లైక్ ఫ్యాక్టరీసే కానివ్వండి, కంపెనీసే కానివ్వండి, ఏదైనా ఇండస్ట్రీసే కానివ్వండి, ఎక్కడైతే వుమెన్ వర్కర్స్ ఉన్నారో ఇలాంటివైతే వస్తున్నాయి. అయినప్పటికీ వాళ్ళు ఒక ఎథిక్స్ కమిటీ అనేది పెట్టట్లేదు. ఒక ప్రాపర్‌గా కాంప్రమైజే వెళ్తున్నారే తప్ప వేరే ఇష్యూస్, వేరే ఆల్టర్‌నేటివ్స్ అనేది తీసుకురావట్లేదు. సో విశాఖ గైడ్‌లైన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అవి ఇంప్లిమెంట్ చేయమని సుప్రీం కోర్ట్ చెప్పినప్పటికీ చాలా కంపెనీస్ అనేవి అవి ఇంప్లిమెంట్ చేయట్లేదు అనేది చెప్తున్నాను నేను ఇక్కడ. సో ఈవెన్ మన జస్టిస్ సిస్టంలో కూడా డిలేస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ వాటికి చాలా చాలా పెండింగ్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. ఒక్కొక్క కేస్‌కి మీరు చూసుకున్నట్టయితే 20 ఇయర్స్, 40 ఇయర్స్, 50 ఇయర్స్ ఆఫ్ టైం పడుతుంది సాల్వ్ అవ్వడానికి. సో వాళ్ళకి అంత పెండింగ్స్ ఉన్నాయి కాబట్టి ఈవెన్ మనం ఇప్పుడు కొత్త ఏమైనా కేసులు ఫైల్ చేసినా కూడా జస్టిస్ అనేది తొందరగా రావట్లేదనమాట. సో అవన్నమాట ఇందులో ఇచ్చినవి. సో వాటికి మీరు ఒక సొల్యూషన్ అనేది తీసుకురావడానికి ఏం చేస్తారో కొంచెం చూడండి. సో ఇక్కడ నేను డేటా అయితే ఇస్తున్నాను. సో యునైటెడ్ నేషన్స్ ప్రకారం ఏంటంటే ప్రతి ముగ్గురు ఉమెన్స్‌లో ఒకరు మాత్రం కంపల్సరీ ఫిజికల్ ఆర్ సెక్షువల్ వయలెన్స్‌ని ఫేస్ చేస్తున్నారు. ఈ డేటా చూస్తే ఏంటంటే దిమ్మ తిరుగుతుంది. సో ముగ్గురు అమ్మాయిలు ఉంటే కంపల్సరీ ఒకరి మీద దాడి అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి 30% ఆఫ్ వుమెన్ ఏంటంటే 18-49 ఇయర్స్ అయినప్పటికీ కూడా 15 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఫిజికల్ హెరాస్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారనమాట. సో అండ్ ఇప్పుడు మీరు కొంచెం ఇంకా డీటెయిల్‌గా చూసినట్టయితే అసలు ఇందులో టైప్స్ ఏమేమి ఉన్నాయి అంటే జెండర్ వయలెన్స్ అయితే ఉంది. అలాగే ఇప్పుడు రీసెంట్‌గా ఒక ట్రెండ్ అనేది మారింది. ఏంటంటే యాసిడ్ అటాక్. సో యాసిడ్ వచ్చేసి మీకు రూ. 50 లోపే ఒక లీటర్ బాటిల్ దొరుకుతుంది కదా! అది కూడా స్ట్రాంగ్ యాసిడ్ తెచ్చేసి ముఖం మీద జల్లడం. సో 'చంపక్' అనే మూవీ ఉంటది. దీపికా పడుకోన్ ఒక మూవీ అనేది తీశారు. అది యాక్చువల్ రియల్ లైఫ్ స్టోరీ అనమాట. సో ఒకసారి అది చూస్తే ఏంటంటే యాసిడ్ అటాక్ సర్వైవర్స్ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది, ఓకే, వాళ్ళు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి ఉంటుందో కూడా మీకు ఉంటుంది. దాంతో పాటు ఈవెన్ ఇంకొక మూవీ ఉంటుంది. ఫుట్బాల్ ఆట ఆడుతూ ఉంటారు. అందులో ఒక అమ్మాయి మీద యాసిడ్ దాడి చేస్తారు. సో అప్పుడు ఆ అమ్మాయి కనీసం బయటికి రావడానికి కూడా అసలు ఒప్పుకోదనమాట. సో కొంచెం మోటివేషన్ చేసిన తర్వాత దాన్ని బయటకొస్తుంది. తను బయటకొచ్చిన తర్వాత కూడా ప్రతి ఒక్కరు వింతగా చూడడం స్టార్ట్ చేస్తారు తనని. సో అలా ఎలాంటి సొసైటల్ ఇష్యూస్ వాళ్ళు ఫేస్ చేస్తారు అవన్నీ మీరు క్లియర్ కట్‌గా తెలుసుకోవాలి. అండ్ అదే కాకుండా ఏంటి అంటే ఫ్యామిలీ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ఏంటంటే ఆడపిల్లవి. సో నువ్వు బొమ్మలతోటి ఆడుకోవాలి. సో ఆడపిల్ల పుట్టగానే ఏంటంటే పింక్, బ్లూ అని కలర్ డిఫరెన్స్‌తో స్టార్ట్ అవుతుంది జెండర్ డిస్క్రిమినేషన్ అనేది. సో ఈవెన్ టాయ్స్ ఈవెన్ చూడండి. ఎవరైనా ఇంటికి టాయ్స్ తీసుకొస్తే అబ్బాయికైతే కార్ బొమ్మలు తీసుకొస్తారు. అమ్మాయికైతే డాల్స్, టెడ్డీ బేర్స్ తీసుకొస్తారు. సో అదే అమ్మాయికి కారో ఇవ్వచ్చు కదా! ఇవ్వరు. సో అలా జెండర్ డిస్క్రిమినేషన్ అనేది ఇంట్లో నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫీమేల్ ఫీటిసైడ్ అంటే గర్భంలో ఉంది ఆడ శిశువు అని తెలియగానే ఏంటంటే అబార్షన్స్ చేయించడం. దానివల్ల కూడా ఏంటంటే ఈవెన్ కళ్ళు తెరవని పసికందు మీద కూడా జెండర్ డిస్క్రిమినేషన్ అనేది మనం చూపిస్తున్నాం. అది ఎంతవరకు కరెక్ట్? అండ్ వాళ్ళకి కూడా రైట్ టు లైఫ్ అనేది ఉంటుంది కదా! కనీసం వాళ్ళు లైఫ్‌లోకి రాకముందే వాళ్ళ లైఫ్‌ని మనం తుంచేస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే హానర్ కిల్లింగ్. సో ఒక అమ్మాయికి అతని ఇష్టమైన వాళ్ళతో కూడా పెళ్లి చేసుకోవడం, తన లైఫ్‌ని కూడా ఎంజాయ్ చేయలేకుండా పెళ్ళవ్వగానే ఏంటి అంటే వాళ్ళ పేరెంట్స్‌ని చంపేయడం జరుగుతుంది. సో అలాగే ఏంటంటే ఎర్లీగా చిల్డ్రన్‌కి మ్యారేజ్ చేయడం. అంటే ఎస్పెషల్లీ గర్ల్స్ చైల్డ్‌కి అరౌండ్ 14 ఇయర్స్ నుంచే మ్యారేజ్ అనేది చేస్తున్నారు. చాలా సొసైటీస్‌లో ఇప్పటికి జరుగుతుంది. అండ్ ఎస్పెషల్లీ అమ్మాయిలకి ప్రాపర్ ఎడ్యుకేషన్ అనేది ఉండట్లేదు. సో ఓన్లీ అబ్బాయికైతే సరిపోతుంది ఎడ్యుకేషన్, అమ్మాయికి ఎందుకులే అని అనుకునే సొసైటీస్ చాలా మంది ఉన్నారనమాట. బట్ లక్కీలీ నేను ఆ ఫ్యామిలీ నుంచి అయితే రాలేదు. సో అలా అనమాట. సో మీరు కొన్ని కాజెస్ అయితే చూసుకోవాలనమాట. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పవరింగ్ ఇండియాస్ ఫ్యూచర్. సో ఈ ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే మన బడ్జెట్‌లో మనం రెన్యూవబుల్ ఎనర్జీ సైడ్ ఫోకస్ చేయాలి అనుకుంటున్నాం. ఎందుకంటే మనకు ఒక టార్గెట్ ఉంది. కార్బన్ న్యూట్రాలిటీ అనేది 2070 లోపు తీసుకురావాలనే టార్గెట్ వల్ల ఏంటి అంటే మనం ఫోకస్ చేస్తున్నాము రెన్యూవబుల్ ఎనర్జీ మీద. ఆ బడ్జెట్ స్పీచ్‌లో మన ఫినాన్స్ మినిస్టర్ దేని గురించి చెప్పారంటే 2 ఇటి గురించి చెప్పారు. ఒకటొచ్చి సోలార్ పవర్ గురించి, ఒకటొచ్చి న్యూక్లియర్ పవర్ గురించి. సో ఈ ఆర్టికల్ వచ్చేసి మనం అలా ట్రాన్సిషన్ అవ్వాలి అని చెప్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి కొంచెం డేటా అయితే ఇవ్వడం జరిగింది. డేటా ఏంటి అంటే మనకు రెన్యూవబుల్ ఎనర్జీ టార్గెట్స్ ఏమున్నాయి అంటే 2030 నాటికి
మన ఇండియా వచ్చేసి 500 జిగా వాట్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలనే టార్గెట్తో ఉంది అనమాట. అండ్ అలాగే మనం ఏంటంటే డిప్లాయ్మెంట్ని కూడా చేస్తున్నాము. సో మన దగ్గర అంత సరిపడా టెక్నాలజీ అయితే లేదు. వేరే కంట్రీస్ లైక్ యూరోపియన్ యూనియన్ నుంచి అండ్ అలాగే చైనా నుంచి కూడా మనం టెక్నాలజీని డిప్లాయ్ చేసుకుంటున్నాం వెరీ ఫాస్ట్ రేట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం కోల్ కెపాసిటీని మినిమైజ్ చేయాలి అనుకుంటాం. ఎందుకంటే కోల్ వల్ల మనకి చాలా ఎమిషన్స్ అనేవి రిలీజ్ అవుతాయి, దానివల్ల మనకి పొల్యూషన్ అవుతుంది, కాబట్టి దాన్ని తగ్గించడానికి అయితే ట్రై చేస్తున్నాము. సో అలాగే స్మార్ట్ మీటర్ ఇంప్లిమెంటేషన్ కూడా చేయాలి. సో మీరు ఊళ్ళలో ఉన్నట్టయితే మీరు చూసే ఉంటారు, పెద్ద పెద్ద లైన్లు ఉంటాయి. సో సాయంత్రం 5, 6 అవ్వగానే తీగలేస్తూ ఉంటారు. తీగలేస్తే ఏంటంటే మనకి లైట్స్ వస్తుంటాయి, అంటే దొంగతనం చేస్తూ ఉంటారు ఎలక్ట్రిసిటీని. వాళ్ళ దగ్గర మీటర్స్ ఉండవు, ఏమి ఉండవు. సాయంత్రం అవగానే వేస్తారు, మళ్ళీ పొద్దుగాల లేవగానే తీసేస్తారనమాట. సో అలా ఏంటి అంటే డిస్కామ్స్ ఏవైతే ఎలక్ట్రిసిటీ సప్లై చేస్తున్నారో ఇలా థెఫ్ట్ అవ్వడం వల్ల వాళ్ళకి చాలా లాసెస్ వస్తాయన్నమాట. సో దానివల్ల ఏంటంటే ఆపరేషనల్ ఎఫిషియన్సీని కానీ వాళ్ళకి లాస్ తగ్గించడానికి కూడా ఏంటంటే మన స్మార్ట్ మీటర్స్ని యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఇలా మనం కొన్ని స్టెప్స్ తీసుకోవడం వల్ల ఏంటి అంటే మనం ప్రాపర్గా క్లైమేట్ చేంజ్ని తగ్గించవచ్చు అన్నట్టు క్లియర్గా చెప్పారు. సో ఇక్కడ నేను 2 క్వశ్చన్స్ అయితే ఇచ్చాను మెయిన్స్కి సంబంధించి, ఒకసారి చూడండి. ఆర్థిక మంత్రి ఇటీవలి బడ్జెట్ ప్రసంగంలో వివరించిన విధంగా స్వచ్ఛమైన ఇంధన పరివర్తనకు భారతదేశం యొక్క నిబద్ధత గురించి చర్చించండి. స్వచ్ఛమైన ఇంధన లక్ష్యాలను సాధించడంలో భారతదేశం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిశీలించండి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి భారతదేశంలో సంస్థాగత హింస సమస్యను చర్చించండి. దాని కారణాలు మరియు ప్రభావాలను విశ్లేషించండి. సంతర్గత హింసను సమర్థవంతంగా పరిష్కరించడానికి మరియు తగ్గించడానికి గల చర్యలను సూచించండి. సో ఇక్కడ మెజర్స్, కాజెస్, ఇంపాక్ట్స్ అడగడం జరిగింది. ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ అండి. సో ఇప్పుడు మనం విజయవాడ ఎడిషన్లోకి వెళ్తే సేమ్ బంగ్లాదేశ్ ఆర్టికల్, సేమ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్టికల్. సో ఇక్కడ వచ్చేసరికి ఇది ఇంపార్టెంట్ అండి, ఎవరైతే ఏపీపీఎస్సీ రాస్తున్నారో ఇది చూసుకోండి. ఏపీ టు రిలీజ్ విజన్ డాక్యుమెంట్ 2047 టు రూట్, అదేంటంటే దేని మీద ఫోకస్ చేస్తుందంటే పావర్టీ మీద ఎలా ఎలిమినేట్ చేయాలి, అలాగే గ్రోత్ అనేది ఎలా తీసుకురావాలనేది ఫోకస్ చేస్తున్నారు. ఒకవేళ మీరు ఏపీ వాళ్ళైతే కంపల్సరీ డాక్యుమెంట్ ఏంటో చూసుకోవాల్సిన అవసరం అయితే ఎంతగానో ఉంది. ఓకే అండి. సో ఒక ఇంపార్టెంట్ ట్రీ, ఓకే మీరు రాస్తున్నట్టయితే ఎన్వైరన్మెంట్ అండ్ ఈకాలజీ గురించి, ఒక 100 సంవత్సరాల నాటి ఒక ట్రీ అనేది కూలిపోవడం జరిగింది ఫ్లడ్స్ వల్ల. సో ఒకసారి ఆ ట్రీ ఏంటి దాని గురించి చూసుకున్నట్టయితే మీరు ఎగ్జాంపుల్గా రాయొచ్చు. అంతే అండి, ఇంతకు మించి ఇంత ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే విజయవాడ ఎడిషన్లో అయితే ఏం లేవు. సో ఇవండి ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మన న్యూస్ పేపర్లో వచ్చినాయి. ఇంతటితో నేను ముగిస్తున్నాను. సో మీకు కంపల్సరీ ఈ క్లాస్ అయితే నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన కొద్ది ఛానల్ ఉషా మ్యామ్ రాథోడ్ సైన్స్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్.